100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూటగట్టుకుందని కడప ఎంపీ తెలిపారు. పులివెందుల్లో ఇష్టానుసారంగా మట్కా జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. గత 100 రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అరాచక పాలన నడుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూటగట్టుకుందని తెలిపారు. ఇక పులివెందుల్లో ఇష్టానుసారంగా మట్కా జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. గత 100 రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ కార్యకర్త రాంగోపాల్ రెడ్డిని నడి రోడ్డుపై కొట్టుకుంటూ టీడీపీ ఆఫీస్కు వెళ్లారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేదన్నారు. ఇక పులివెందుల అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కృతి లేదన్నారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. కుటుంబ ప్రభుత్వం పులివెందులకు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నారు. పులివెందుల్లో జగన్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే చాలన్నారు. పులివెందుల్లో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి అడ్మిషన్లు రాకుండా చేసింది కుటుంబ ప్రభుత్వం అంటూ ఆరోపించారు. కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ నరసింహ అనే వ్యక్తిని జిలిటన్ స్టిక్స్ పేల్చి హత్య చేశారన్నారు. పులివెందుల్లో విచ్చలవిడిగా డిటోనేటర్లు, జిలిటన్ స్టిక్స్ లభిస్తున్నాయన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన చంద్రబాబు బురద జల్లే విధంగా మాట్లాడటం దేశవ్యాప్తంగా చూశారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.